వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు ఆర్ వాయిస్. నాకు ఇప్పుడే ఒక తమ్ముడు కొన్ని వీడియోస్ సెండ్ చేసి అక్కడ జరిగింది చెప్పాడు. అది విన్న తర్వాత నాకు ఎందుకు అనిపించిందంటే, తెలంగాణలో హిందువులపై ఎందుకు వివక్ష, ముస్లింలపై ఎందుకు ఇంత ప్రేమ, తప్పు చేసింది తనవాడైనా సరే శిక్షించాలి అని మన రాజ్యాంగం చెబుతుంటే, తప్పు చేసిన వాడు ముస్లిం అయితే చాలు వదిలేస్తామన్నట్టుగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అనేది నాకు అర్థం కాలేదు. ఇది సెక్రటేరియట్ దగ్గర జరిగింది. ఒకసారి నేను ఆ వీడియో చూపిస్తాను, చూడండి. నేను దీన్ని వాయిస్ మ్యూట్ చేశాను. అసలు ఏం జరిగింది అక్కడ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం. మీరు ఒక వీడియో పంపించారు సెక్రటేరియట్ దగ్గర జరిగింది అని. అసలు ఏం జరిగింది అక్కడ ఒకసారి చెప్తారా? నా పేరు ప్రవీణ్ కుమార్ మేడం. ఓకే. అయితే నేను ర్యాపిడో చేస్తుంటాను. ఓకే. హిమాయత్ నేను కొంచెం డ్రాప్ చేసి వస్తున్నాను. ట్యాంక్ బండ్ మీదుగా వెళ్తున్నాను మేడం. ఓకే. వెళ్తుంటే అక్కడ ముస్లింల గుంపు కనిపించింది. ఓకే. సరే ఏమైందని చూద్దామని నేను వెళ్తే అప్పటికే ఏదో అదే డ్రంక్ అండ్ డ్రైవ్ అవన్నీ చెక్ చేస్తారు మేడం ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు. ఓకే. చెక్ చేస్తుంటే ముస్లిమ్స్ వాళ్ళని కూడా పట్టుకొని నాకు తెలిసి అది వాళ్ళు పోలీసులు చెప్తున్నారు మొత్తం ఎట్లా అంటే ట్రిపుల్ రైడింగ్, హెవీ సైలెన్సర్ పెట్టుకొని వాళ్ళందరినీ పోలీసులు అదుపులో తీసుకొని పక్కగా నించోబెడితే వీళ్ళందరూ ఆర్గ్యూ చేశారన్నమాట. మా కీస్ ఇచ్చేసేయండి అట్లా అని. పోలీసులు కూడా వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు ఇవ్వకపోతే వీళ్ళు ఎంఏఎం లీడర్లకు ఫోన్ చేస్తే ఒక విదిన్ 5 minutes లా 5-10 minutes లో వచ్చేసారు మేడం. ఎవరు వచ్చారు? ఎంఏఎం నాయకులు, ఎమ్మెల్యే ఒకరు ఉన్నారు, మళ్ళీ తర్వాత ఎమ్మెల్సీ వాళ్ళు ఉన్నారు మేడం. ఓకే. వచ్చేసారు. వాళ్ళతో పోలీసులతో కూడా మీకు చూడొచ్చు, వీడియోలు కూడా పంపించాను. వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేశారు. రంజాన్ ఉంది అది ఉందని వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. డైరెక్ట్ సిఐ సార్ వాళ్ళతో, ఎస్ఐ సార్ వాళ్ళతో, ట్రాఫిక్ మన పోలీస్ వాళ్ళతో మాట్లాడుతున్నారు అనమాట. ఓకే. లేదా అది వాళ్ళు కూడా చెప్తున్నారు అనమాట మన పోలీసు వాళ్ళు, లేదు రంజాన్ ఉంటుంది, వీళ్ళు ట్రిపుల్ రైడింగ్, హార్ష్ రైడింగ్, మళ్ళీ తర్వాత హెవీ సైలెన్సర్, డ్రైవింగ్ లైసెన్స్ లేని వాళ్ళని పట్టుకొని మేము మా డ్యూటీ ప్రకారం మేము చేస్తున్నాం అంటే వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు మేడం పోలీసులతో. లేదు అట్లా అని ఇట్లా అని ఆర్గ్యుమెంట్ చేస్తే తర్వాత కీస్ ఇచ్చేసేయండి, కీస్లకి చెలయారేతంలో అని వాళ్ళని ఆ విధంగా మాట్లాడి పోలీసుల ముంగట్ని ఆ విధంగా వాళ్ళకి రెచ్చగొట్టి పంపించేసేస్తున్నారు కీసులు ఇచ్చేసి. ఆల్రెడీ వీడియోలు కూడా ఉన్నాయి మేడం. అవునవును, నేను చూస్తున్నాను. అయితే అక్కడ మన కొంతమంది ఒక 10-12 మంది దాకా మన హిందూ సోదరులు కూడా ఉన్నారు. ఓకే. వాళ్ళనేమో పోలీస్ స్టేషన్ కు పక్కనే మన ఐనాక్ ఆపోజిట్ సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంటది. ఓకే. అక్కడ తీసుకెళ్లిరు. ఓకే. అయితే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళిరు, జస్ట్ వాకింగ్ డిస్టెన్స్ అనమాట. ఓకే. మా ఇచ్చేసేం సార్ అంటే ఇక వాళ్ళేమో బాధపడుతున్నారు, మాకేమో ఇది న్యాయమా సార్, వాళ్ళకేమో అది న్యాయం అని. అంటే మా అభ్యంతరం ఏంటంటే మేడం, చట్టం అనేది ఉంది కదా, అది అందరికి సమానం ఉండాలి. ఇప్పుడు దీంట్లో ట్రాఫిక్ పోలీసులు కూడా తప్పు పడతలేదు. ఏంటంటే వాళ్ళ డ్యూటీ ప్రకారం వాళ్ళు చేస్తారు కరెక్ట్, కానీ ఇలా న్యాయం అనేది ఇద్దరి తరపున ఉండాలి, ఇద్దరికి ఉండాలి న్యాయం. కానీ మా అభ్యంతరం ఏంటంటే ఒక వర్గానికి న్యాయం జరుగుతుంది మేడం. నేను కూడా ఒక సాటి హిందువుగా నేను కూడా వీడియో రికార్డ్ చేసిన కాబట్టి నా బాధ ఏంటంటే పాపం వీళ్ళు ఏం తప్పు పని చేసారు మేడం. ఇద్దరు తప్పు చేసి ఇద్దరిని తప్పు చేయాలి, లేకపోతే వాళ్ళని ఇడిపియాలి, వీళ్ళని కూడా ఇడిపియాలి. మా హిందూ నాయకులు కూడా రావాలి మేడం. హిందూ నాయకులు వాళ్ళు అంతగా వచ్చి విడిపించుకున్నప్పుడు మన హిందూ నాయకులు కూడా వచ్చి మనలో విడిపియాలి. మళ్ళీ రారు వీళ్ళు హిందూ నాయకులు రావాలి కదా మేడం, హిందూ నాయకులు కూడా రావాలి. అవును, అది మేడం అభ్యంతరం. కానీ ఎప్పుడు జరిగింది? నేను అరౌండ్ 2 o'clock మేడం, 2 o'clock కరెక్ట్, ఎగ్జాక్ట్ 2 AM తెల్లవారుజామున. అంటే ఈ రోజు తెల్లవారుజామున? ఈ రోజు తెల్లవారుజామున. ఓకే. మరి మిగిలిన వాళ్ళని విడిపించారా? మిగిలిన వాళ్ళని నేను అప్పటికే కొంతమందితో మాట్లాడినా, కావాలంటే ఒక పర్సన్ ఉన్నారు మేడం ఎవరైతే ఇప్పటికీ నేను మార్నింగ్ కూడా మాట్లాడిన అబ్బాయితోని మాట్లాడితే, అన్నా నాది ఇంకా బైక్ లోపలనే ఉందన్నా అని చెప్తున్నాడు. కావాలంటే మీరు కాన్ఫరెన్స్ తీసుకోమంటే ఒకసారి తీసుకుంటారా? ఎందుకంటే అతని పడ్డ బాధ ఏంటో కూడా తెలుసుకుందాం. అవును మేడం, అవును. మీరు కూడా మన సాటి అందరికి తెలియాలి కదా మేడం, అందరికి ప్రజలందరికీ. నేను ఇప్పుడు తీసుకుంటాను మేడం.
రైట్, తను లైన్లోకి వచ్చేలోపు నేను చూపిస్తాను. ఇందాక నేను తన మాటలు వినబడాలని దీన్ని అన్మ్యూట్ చేశాను, మ్యూట్ చేశాను. చూసారు కదా, The person you are speaking with push your call on మీరు మాట్లాడుతున్న వ్యక్తి మీ కాల్ను హోల్డ్లో ఉంచారు. దయచేసి లైన్లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से बात कर रहे हैं उससे आपकी అంబేద్కర్ సాక్షిగా జరుగుతున్న వివక్ష. హలో తమ్ముడు, రాత్రి కష్టంగా తమ్ముడు. ఏమో తమ్ముడు, బండి ఇచ్చారా మీకు పోలీస్ వాళ్ళు? ట్రాఫిక్ పొద్దుగాలు వచ్చి టిఫిన్ కూడా చేసుకుని వచ్చి కూర్చున్నా, వేరే వాళ్ళకి అందరికీ ఇచ్చేస్తానా? ఓకే ఓకే. అయితే తమ్ముడు మనకేం లేదు తమ్ముడు, మనకి ఇప్పుడు మేడం కూడా మనకు ఆర్వాయిస్ నవత గారు మన జర్నలిస్ట్ అనమాట, వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడతారు తమ్ముడు. మీ బాధ రాత్రి మొత్తం ఏం జరిగిందో క్లియర్ కట్ మేడం చెప్పండి. ఓకే ఓకే చెప్పండి మేడం. నమస్తే. హలో, మీ పేరేందండి, ఏమైంది? సాయి మోహన్ మేడం నా పేరు. నా వెహికల్ కి అంటే ఎగ్జాస్ట్ ఉంది మేడం. ఓకే. అది నేను ఇట్లనే నైట్ రైడ్ కాని వచ్చిండే పోలీస్ వాళ్ళు బండ్లన్నీ పట్టుకున్నారు. మినిమం 20 to 30 వెహికల్స్ పట్టుకున్నారు. ఓకే. 20 to 30 వెహికల్స్ పట్టుకొని అందులో మావి 14 వెహికల్స్ ఈ నుంచి తీసుకోవడం, మిగతా 14 వెహికల్స్ ముస్లిం వాళ్ళే అయితే వాళ్ళ సర్పంచ్ సంథింగ్ ఎవరినో పిలుచుకుంటే వాళ్ళు వచ్చి మాట్లాడేటోళ్ళకి ఆ వెహికల్స్ అన్నింటినీ వదిలేసారు. ఇప్పుడు ఉన్న 14 వెహికల్స్ హిందువులవేనా? అన్ని హిందువులే. ఓకే. ఇప్పటికి ఇవ్వలేదు, ఏమంటున్నారు మరి? వాళ్ళు ఏమంటారు అంటే మార్నింగ్ నుంచి ఏమో ఇస్తాము, నైట్ కట్టుకొని ఇస్తే పెడతామని ఇటు నుంచి బండి పైన ఎక్కించుకోరు మమ్మల్ని. ఓకే. వెహికల్ ఎవరెవరైతే ఉన్నారో వెహికల్ ఓనర్స్ ని బండి పైన ఎక్కించుకొని పిఎస్ తీసుకొని కట్టుకొని ఇస్తే పెడతామన్నారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు అది పోయిన తర్వాత నైట్ ఇప్పుడు ఏమి ఇచ్చేది లేదు, మేము లోపల పెట్టేసుకుంటున్నాం, మార్నింగ్ రాని 11 o'clock రమ్మన్నారు. మేము 11 నుంచి ఇప్పటి వరకు ఉన్నా సరే ఏ రెస్పాన్స్ లేదు వాళ్ళకు. ఓకే. మీరేం కోరుకుంటున్నారు? రాత్రి జరిగిందంతా చూసారు కదా, మీకేమనిపించింది? మాకు అనిపించింది మేము అంటే ఫైన్ అన్న లేకపోతే చలానన్న వేసేస్తే కట్టుకొని తీసేసుకుందామని మేము అనుకున్నాము. సూపర్. బట్ వీళ్ళు అలా చేస్తలేరు. వీళ్ళు నచ్చినవన్నా అంటే ఒక మతానికి సంబంధించి వచ్చి వాళ్ళ మతం మీద చలానాలు కట్టకుండా తీసుకెళ్ళినా నువ్వు ధర్మబద్ధంగా చలానా కడితే కట్టేసుకొని వెళ్ళిపోతా అని చెప్పినావు చూడు, అది మంచి విషయం. నాదేమో 125cc మేడం, నా దానికి సౌండే రాదు. నైట్ వచ్చింది 900cc. ఆ సౌండ్ కి అసలు వేరే వాళ్ళు అయితే దాని సౌండ్ మస్తు గట్టిగా వస్తుంది. సౌండ్ కూడా వస్తుంది మేడం. అది దాన్ని కూడా వదిలేసిండ్రా? నాది ముస్లిం వాళ్ళది, వాడే ఫోన్ చేస్తే 900cc వాడిని నిలిచబెట్టిండు. మాది 125cc 150cc పట్టుకొని. మేడం ఆ వీడియోలో కూడా ఉంది మేడం. అవునవును కనిపిస్తుంది. అవును, మేము స్క్రీన్ మీద ఆల్రెడీ వాటిని చేస్తున్నాం స్క్రీన్ మీదే ఉంది. రైట్, థ్యాంక్ యూ అండి. మేడం మాది యొక్క రిక్వెస్ట్ మాది ఏంటంటే మేమందరము సమాజానికి కూడా పోలీస్ వాళ్ళకి రిక్వెస్ట్ ఏం చేస్తున్నాం అంటే, సార్ మీరు అందరికీ న్యాయం చేయండి సార్. ఒక వర్గానికి, ఒక ముస్లిం వర్గానికి న్యాయము, హిందూ వర్గానికి అన్యాయం ఇది కాదు కదా. మీరు న్యాయం అందరికీ చేయండి, కానీ మాకు ఇంత బాధ ఎందుకు పెడుతుర్రో మా హిందూ సమాజానికి? ప్రతి దాడులు, గుడ్ల పైన దాడులు, ఆఖరికి బండ్లు కూడా పట్టుకొని కూడా మేమేం పాపం చేసినామని సమాజంలో మేము కూడా అన్యాయంగా అన్ని ట్యాక్సులు కడుతున్నాము, మీ చలానాలు కూడా కట్టుకోవడానికి రాడి. కాకపోతే మీరు ఇంత ద్వేషం ఎందుకు మా పైన అనేది మా బాధ మేడం. ఈవినింగ్ నైట్ మైనర్స్ ఉండే అవునవును లైసెన్స్ లేని వాళ్ళు ఉండే, మా దగ్గర లైసెన్స్ ఉన్నాయి, చలాన్లు లేవు వెహికల్ కి. వాళ్ళు పట్టుకొని అన్ని ఉన్న వాళ్ళని ఇడిసబెట్టేసేసారు. ట్రాఫిక్ పోలీసు కూడా క్లియర్ కట్ గా చెప్పారు మేడం. మీరు వీడియో ప్లే చేస్తే ఇంకొక వీడియోలు ఉంటది. మనం ఏమంటారంటే డైరెక్ట్ పోలీసు వాళ్ళు చెప్పారు, ట్రిపుల్ రైడింగ్ ఉంది, హెవీ సైలెన్సర్ పెట్టుకొని పోతున్నారు, మళ్ళీ తర్వాత దానికి నంబర్ ప్లేట్ లేవు. ఆ విధంగా వాళ్ళని ఇడిసబెట్టడము. పాపం వీళ్ళు చిరాన్లు కట్టుకుంటున్నా అంటే కూడా వీళ్ళని అర్థమవుతుంది ఎంతవరకు న్యాయం మేడం ఇది? తప్పకుండా దీని మీద మాట్లాడదామండి. థ్యాంక్ యూ సో మచ్ మాట్లాడినందుకు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇద్దరికి కూడా, ఎందుకంటే నిజాన్ని నిర్భయంగా చెప్పే యువత వస్తుంది అని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి యువత ఈరోజు దేశానికి, రాష్ట్రానికి కూడా చాలా అవసరం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఆర్ వాయిస్ తరపు నుంచి. వీళ్ళ బండ్లు పాపము, వీళ్ళు చిరాన్ రెడీగా తట్టుకోవడానికి రెడీ, వీళ్ళ బండ్లు పాపం తొందరగా వీళ్ళ బండ్లు ఇచ్చేస్తే పాపం వాళ్ళు కూడా డ్యూటీకి పోయే వాళ్ళు ఉంటారు మేడం. నైట్ కూడా ఏదైనా టెంపరీ జాబ్ చేసే వాళ్ళు ఉంటారు, చదువుకునే. తప్పకుండా అండి, నేను ఖచ్చితంగా దీని మీద నుంచి మాట్లాడుతూ ఉంటా. థ్యాంక్ యూ.
రైట్, చూసారు కదా, వాళ్ళు అడిగేది చాలా చాలా కూడా పద్ధతి అయిన న్యాయ ప్రకారం అడుగుతున్నారు. ఇప్పటికే ఓల్డ్ సిటీలో కరెంటు బిల్లులు వసూలు చేయాలంటే భయం, ఇంటి పన్ను వసూలు చేయాలంటే భయం, అక్కడికి ఓలా ఊబర్ రైడ్లు బుక్ అయితే వెళ్ళాలంటే భయం. భయం భయం భయం. కారణం ఓటు బ్యాంకు కోసం రాజకీయ నాయకులు చేస్తున్న దుర్మార్గం. తప్పు చేసిన వాడు ఎవరైనా చట్టం ముందు శిక్షుడే, వాడిని శిక్షించాల్సిందే. అది రాజకీయ నాయకుడైనా, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా, అంతకు మించి రాష్ట్రపతి అయినా తప్పు చేసినప్పుడు శిక్షకు అర్హులే. కానీ ముస్లిమ్స్ అయినా మాత్రాన 900 సీసీ బండ్లు వేసుకొని వచ్చి త్రిబుల్ రైడింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు చేసేస్తే, ఒక ఎమ్మెల్యే వస్తే, ఒక ఎమ్మెల్సీ వస్తే, లేకపోతే ఒక ముస్లిం నాయకుడు వస్తే వదిలేస్తారా? అంటే ఈరోజు హిందువుల్లో ద్వేషం కలగడానికి కారణం ఎవరవుతున్నారు చూసారా? ముస్లిమ్స్కి ఏదైనా జరగగానే వాళ్ళ నాయకులు వచ్చి విడిపించుకొని పోతున్నారు. హిందువులకు ఏమన్నా అయితే ఒక్క నాయకుడు కూడా రావట్లేడు. అంటే నాయకుడు వచ్చి విడిపించుకొని పోవడం ముఖ్యమా, లేకపోతే చట్ట ప్రకారం వాడు శిక్షను అనుభవించడం ముఖ్యమా? ఇదే జరిగితే రేపు ఎవడైనా సరే యాక్సిడెంట్ చేసి ఒక ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు, అన్నా నేను యాక్సిడెంట్ చేసి నేను ఈడ పట్టుకున్నాడు అనగానే ఓ ఎంఐఎం లీడర్ వస్తే చచ్చినోడిని వదిలేసి వాడిని పంపించేస్తారా? ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? ఎందుకు ఈ వివక్ష? దేనికోసం? చట్టాన్ని రక్షించాల్సిన వాళ్ళే చుట్టాలుగా చేతులు కట్టుకుంటూ ఉంటే ఈ దేశాన్ని, ఈ చట్టాలని, ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు రక్షిస్తారు? 5 సంవత్సరాల రాజకీయ నాయకుడి కోసం 60 ఏళ్ళు ప్రజలకు సేవ చేస్తానని ఎంతో కష్టపడి ఈ వృత్తిలోకి వచ్చిన మీరు ఇలా ఉండడం చాలా మందికి బాధాకరంగా మారుతోంది. ఏమైనా సరే ఎంఐఎం నాయకులు నేర్చుకుంది ఒక్కటే, ముస్లింలు తప్పు చేసినా అది తప్పు కాదని ఇడిపించకపోతే ఆ లోట్లు మాకేస్తారు, ఈ 8 నియోజకవర్గాలు మా చేతుల్లోనే ఉంటాయి, గా తరపున తెలంగాణను మొత్తం మా ఇష్టం వచ్చినట్టు మార్చేస్తామని. కానీ అంతా ఒక్కలాగే ఉండదన్నా. ఏదో ఒక రోజు పాపం పండుద్ది, న్యాయం గెలుస్తుంది. గెలవాలా? పోలీసు వాళ్ళు చెప్తున్నా ఇడిపించుకొని పోయినరు అంటే మీకు చట్టాల మీద, రాజ్యాంగం మీద ఎంత గౌరవం ఉందనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇలాంటి సమస్య వస్తే ఏం చేయాలి? ఈ సమస్యల కోసం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు మన సమస్యలను పరిష్కరించేది? ప్రభుత్వాలు, వ్యవస్థలే చేతులు ముడుచుకొని ఉన్న తర్వాత మీరే మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. ఆర్థికంగా మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328 500 576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.